డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్స్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఇతర అధికారులు, ప్రియమైన ఉద్యోగులందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీకందరికీ, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవం భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రానికి, రాజ్యాంగ పరిరక్షణను జోడించిన ఈ రోజు. అందువల్ల ఈరోజు మనకందరికి కూడా ఎంతో ముఖ్యమైన రోజు. ప్రియమైన ఉద్యోగులందరికీ, ఏపీసీపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి విద్యుత్ రంగం ప్రధాన భూమిక పోషిస్తుంది. అన్ని రంగాల వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా అందించడం మన ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నిబద్ధతతో, అంకిత భావంతో నిర్వహిస్తున్న మీ అందరికీ ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరంలో మనం విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో, సరఫరా నాణ్యత పెంచడంలో, వినియోగదారుల సేవల మెరుగుదలలో గణనీయమైన పురోగతి సాధించాం. ఇది కేవలం యాజమాన్య విజయం కాదు, ఇది మన అందరి కృషి ఫలితమని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో సాంకేతికత అభివృద్ధిని మరింత స్వీకరిస్తూ డిజిటలైజేషన్, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఓఎండ్ఎం ఉద్యోగ నిర్వహణలో తగు భద్రతా చర్యలు తీసుకుని సఫలీకృతులు కావాలి. ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా మరొక్కసారి అందరికి కూడా మనవి చేస్తున్నాను. సహ ఉద్యోగులారా, ప్రభుత్వ సంస్థలో పనిచేయడం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. మన ప్రతి చర్యలో నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన విధిని అనుసరించాల్సిన అవసరం ఉంది. అదే మన రాజ్యాంగానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. సందర్భంగా మన సంస్థ అభివృద్ధికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్న మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులకు, విద్యుత్ శాఖ మంత్రి గారికి, అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరితో ఒక గర్వకారణమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల విడుదలైన కేంద్ర మంత్రిమండలి ప్రకటించిన 14వ జాతీయ పవర్ యూటిలిటీ ర్యాంకింగ్లో మన డిస్కమ్ గ్రేడింగ్ సి నుంచి గ్రేడ్ బికి చేరి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ర్యాంకింగ్ 23గా, ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 23గా చేరిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి మనందరికీ ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఇంకా ముందు మనం ఇంకా మంచి బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కు రావాలి. ఆల్ ఇండియా లెవెల్లో ఇంకా 23 నుంచి మనం 10వ ర్యాంకు వరకు సాధించాలని నేను ఈ సందర్భంగా మీకందరికీ మనవి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. విద్యుత్ సరఫరా నాణ్యత, నష్టం తగ్గింపు, వినియోగదారుల సేవలు మరియు ఆర్థిక పనితీరు వంటి అంశాల్లో మన సంస్థ సాధించిన పురోగతికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఆర్డీఎస్ఎస్, పిఎం సూర్యగర్ మరియు పిఎం కుసుమ పథకాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు నిర్మాణంలో ఉన్న దాదాపు 60 33/11 kV సబ్స్టేషన్లు ఈ సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా వినియోగదారులకు మెరుగైన వోల్టేజీ మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుంది. ఏపీసీపీడీసీఎల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయడం వలన వినియోగదారులకందరికీ నిరంతరమైన నాణ్యమైన విద్యుత్తు 24x7 అందించగలుగుతున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ పర్సెప్షన్లో సర్వేలో కూడా మన ఏపీసీపీడీసీఎల్ అన్ని డిస్కంల మీద మొదటి ర్యాంకులో ఉంది. దీన్ని మనం అందరం కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. 63% ఉన్న వాళ్ళం ఇప్పుడు 70 దాకా వచ్చాం. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా కోరుకుంటున్నాను.
ఈ ఘనత కేవలం యాజమాన్యం విజయం మాత్రమే కాదు, సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు మనతో పనిచేస్తున్న ఇతర సిబ్బంది నిబద్ధతకు ఇది గుర్తింపు. ప్రతి ఉద్యోగి కృషి, అంకితభావం, నిబద్ధతకు లభించిన గుర్తింపు. ఈ విజయం మనకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ రాబోయే రోజుల్లో ఏపీసీపీడీసీలను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ ఏపీసీపీడీసీలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.